అమెరికాలో 16వసారి షట్ డౌన్ అయితే జరిగింది. ఈ షట్ డౌన్‌లో ఇప్పుడు డెమోక్రాట్‌లపై విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ ప్రభుత్వం ఈ డెమోక్రాట్‌లకు చెందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులపై 7 ఏజెన్సీల్లో ఉన్నటువంటి 4000 మందికి లే ఆఫ్‌లు అయితే ఇచ్చేసింది. దీని గురించి వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రసెల్ అయితే ఈ ప్రకటన విడుదల చేశారు. డెమోక్రాట్‌లపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ యొక్క ప్రణాళిక అయితే ట్రంప్ చేశాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ సభలో డెమోక్రాట్లు సంతకాలు చేయలేదు. అందుకే బిల్లులు ఆగిపోయినాయి. ఆ బిల్లులు ఆగిపోతే అమెరికా షట్ డౌన్ వైపు వెళ్ళిపోతుంది. అమెరికాకి ఇది కొత్త ఏం కాదు. ఇది 16వసారి షట్ డౌన్లోకి వెళ్ళడం. 1981 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు వెళ్ళింది. ఇది 16వసారి. ట్రంప్ హయాంలోనే 2018లో 40 రోజులు 50 రోజులు షట్ డౌన్లోకి వెళ్ళిపోయింది ప్రభుత్వం. ఆ సమయంలో అనేక మంది ఉద్యోగులు ఇబ్బంది పడతారు. ఈ ఉద్యోగులు ఎవరు అంటే అత్యవసరంలో లేనటువంటి వారందరూ కూడా పనులు ఆపేస్తారు. వాళ్ళకి జీతాలు ఉండవు, వాళ్ళు పనులు చేయరు. కేవలం పోలీసులు, వైద్య బృందంలో ఉన్నటువంటి వారు, సైనికులు, ఇలా అత్యవసరం విభాగంలో ఉన్న వారికి మాత్రమే పనులు ఉంటాయి. వాళ్ళకు కూడా రేపు చెక్లు ఇస్తారో ఎవరో తెలియదు. పోనీ ఈ షట్ డౌన్ అయిపోయిన తర్వాత అయినా డబ్బులు ఇస్తారంటే అది లేదు. అప్పుడు కూడా కొంతమందికి చెక్లు ఇవ్వరంట. అందుకే ఇప్పుడు వాళ్ళు కూడా పని చేయడానికి ఇష్టపడడం లేదు.